దేవుని బిడ్డలైనటువంటి మీకు అందరకు అనగా ఈరోజు ఈ బైబిల్ స్టడీలో ఈ సంఘ చరిత్రకు సంబంధించిన ఉపదేశం వింటున్న మీకు అందరకు శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ఈ రాత్రి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా ప్రభు దర్శించి మీ విశ్వాసాన్ని ప్రభు బలపరిచి మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఇంకా క్రమపరిచి సరిచేసి ఆయన స్వరూప్యములోకి మార్చుకొని ఆయన సార్వత్రిక సంఘములో నమ్మకమైన సంఘ సభ్యులుగా తనకు ప్రియమని బిడ్డలుగా మిమ్మల్ని ప్రభు చేసుకొని ఆశీర్వదించాలని నా యొక్క ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రభు మీకు ఇచ్చిన ఆసక్తిని బట్టి శ్రద్ధను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ మిమ్మల్ని ప్రభు నామములో అభినందిస్తూ ఉన్నాను. మరొకసారి మీ ఆసక్తికి మీ శ్రద్ధకు తగిన ప్రతిఫలం ప్రభు దయచేయునుగాక. తర్వాత మరి ఈ కార్యక్రమాలు మీ స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులు, అభిమానులు అందరికీ పరిచయం చేసి ఈ పరిచర్యలు సహకరించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి మీ గృహాల్లో సోఫాల్లో, కుర్చీల్లో కొందరేమో క్రింద ఆ విధంగా కూర్చున్నారు కదా. మీరెక్కడ ఉన్నా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు విని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపగల మా తండ్రి, సద్బోధకుడు అయిన మా యేసయ్య, నమ్మదగిన మా తండ్రి, మా ఏలినవాడ, మా ప్రభువా మీకు స్తోత్రం. మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సాయంకాల సమయాన్ని బట్టి, ఈ రాత్రి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో ప్రభువా మేము కొద్ది నిమిషాలు సంఘ చరిత్రకు సంబంధించిన కొన్ని సంగతులు మేము తెలుసుకోవడానికి ఆశపడుతున్నాం. గత అనేక నెలలుగా, అనేక వారాలుగా మీరు మాకు ఇస్తున్నటువంటి ఉపదేశమును బట్టి, మీరు మాకు తెలియపరుస్తున్నటువంటి శ్రేష్టమైన సంగతులను బట్టి, సంఘ చరిత్రకు సంబంధించిన అనేకమైన విషయాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి కూడా ప్రభువ మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించి మీరే మహిమ పొందమని మమ్మల్ని మేము మీ కృపాహస్తాలకు ప్రత్యేకముగా మీ దీనదాసునిగా నన్ను నేను పరిశుద్ధాత్మ స్వాధీనానికి సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ సంఘ చరిత్రకు సంబంధించి గత కొన్ని నెలలుగా, అనేక వారాలుగా అనేకమైన విషయాలు మనము తెలుసుకుంటూ వస్తున్నాం కదా. ప్రత్యేకంగా ఈ రాత్రి మనం ఆలోచించవలసిన, లేకపోతే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యెరూషలేములో 120 మందితో స్థాపించబడినటువంటి ఈ అద్భుతమైన జీవము గల దేవుని సంఘము దాదాపు ఒక 3 శతాబ్దాల పాటు ఆత్మానుసారముగా నడిచింది. రక్షణ పొందినవారు, సంఘములోకి చేర్చబడిన వారు చాలా నమ్మకంగా ఉన్నారు, చాలా పవిత్రంగా ఉన్నారు, ఏక మనసుతో ఉన్నారు, ఏకాత్మతో ఉన్నారు, ఎంతో ఆసక్తితో ఉన్నారు. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం మనకు అందరికీ తెలుసు కదా. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును ఏడా తేగక ఉండిరి. కాబట్టి ఇలాంటి శ్రేష్టమైనటువంటి స్థితిలో సంఘము నడుచుకుంటూ వచ్చింది. అయితే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, క్రైస్తవ్యము లేక క్రైస్తవ విశ్వాసము ప్రపంచవ్యాప్తముగా బహుగా వ్యాప్తి చెందింది. కోకొల్లలుగా సంఘాలు విస్తరించాయి. సంఘాలు విస్తరించిన తరువాత ఉన్నట్టుండి సంఘానికి గొప్ప కీడు సంభవించింది. ఏంటి ఆ కీడు? నేను చెప్పాను ఆల్రెడీ. సత్యము మరుగున పడిపోయింది.
బైబిల్ మరుగున పడిపోయింది. క్రైస్తవ్యము అంధకారములోనికి వెళ్ళిపోయింది. క్రీస్తు అంటే ఏంటో మనుషులకు తెలియడం లేదు. బైబిల్ అంటే ఏంటో మనుషులకు అర్థం కావట్లేదు. రాను రాను ఏం జరిగిందంటే, ఆల్రెడీ చెప్పాను కదా, ఇది పూర్తిగా ఒక మతములాగా తయారైంది. తర్వాత మానవ కల్పితమైనటువంటి పద్ధతులు, మానవ కల్పితమైన క్రియలు, మత సంబంధమైన సాంప్రదాయాలు పెచ్చి పెరిగిపోయాయి. బైబిల్ అనేది మనుషులకు కనబడకుండా సత్యము పూర్తిగా మరుగున పడిపోయి మానవ కల్పిత మత సంబంధమైన క్రియలు, సాంప్రదాయాలు పెచ్చి పెరిగిపోయాయి. దేవుని బిడ్డలారా, అయితే మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంత భ్రష్టత్వములోకి సంఘము వెళ్ళిపోయినా దేవుడు తన సంఘమును జ్ఞాపకం చేసుకున్నాడు. కారణం ఏంటంటే, మత్తయి సువార్త 16:16 చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ఇది బండ మీద కట్టబడిన సంఘము. స్థానిక సంఘాలు అలాగ ఉంచండి. సార్వత్రిక సంఘం అనేది బండ మీద క్రీస్తు చేత కట్టబడిన సంఘం. అందుచేత ఇది సామాన్యమైనది కాదు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయములో యేసు ప్రభు 2 ఇండ్లను గూర్చినటువంటి ఒక ఉపమానం ప్రభు చెప్పాడు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు, బండ మీద కట్టబడిన ఇల్లు. తుఫాన్లు వచ్చాయి, వరదలు వచ్చాయి. ఏమైందంటే, ఆ ఘోరమైనటువంటి తుఫానులో లేకపోతే ఆ వరదల్లో ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు కుప్పకూలిపోయింది. కానీ భారీ వర్షాలు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి, బీభత్సం జరిగింది. కానీ బండ మీద కట్టబడినటువంటి ఇల్లు మాత్రం చెక్కు చెదరలేదు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మన జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘాలు బండ మీద కట్టబడాలి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మళ్ళా వినండి, మన జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘాలు బండ మీద కట్టబడాలి. ఏంటి ఈ బండ? ఒక చోట ఉంది, మరి 2వ కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ పౌలు భక్తుడు అంటాడు, ఈ బండ క్రీస్తే అంటాడు. ఈ బండ క్రీస్తే. అందుచేత దేవుని బిడ్డలారా, క్రీస్తు అనే బండ. బండ అన్నప్పుడు బలమైనది, స్థిరమైనది. బండ అంటే మనం చూసేటువంటి ఆరాళ్ళు, ఈరాళ్ళు కాదు. బండ అంటే ఒక పెద్ద బండ, లేకపోతే ఒక కొండ లాంటిది. కాబట్టి బండ అన్నప్పుడు బలమైనది, స్థిరమైనది. కాబట్టి ప్రభు బిడ్డలారా, క్రీస్తు ఒక మహా గొప్ప బండ. దేవుని బిడ్డలారా, క్రీస్తు బలమైనవాడు, స్థిరమైనవాడు. మరి ముఖ్యంగా ఆయన శాశ్వతమైనటువంటి ప్రభువు. క్రీస్తు బలమైనవాడు, స్థిరమైనవాడు, ఆయన శాశ్వతమైనటువంటి ప్రభు. దేవునికి స్తోత్రం. ఆయన ఉపదేశములు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన న్యాయవిధులు, ఆయన విధానములు ఆత్మ సంబంధమైనవి, బహుబలమైనవి, స్థిరమైనవి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏ జీవితము, ఏ కుటుంబము, ఏ సంఘము క్రీస్తు ఉపదేశం మీద, క్రీస్తు మాటల మీద, క్రీస్తు ఆజ్ఞల మీద కట్టబడుతుందో ఆ జీవితం, ఆ కుటుంబం, ఆ సంఘము చెక్కు చెదరదు. హల్లెలూయా. మరొక మాట ఏంటంటే, ఎంత బండ మీద కట్టబడినా, ఎంత బలంగా ఆ జీవితము కానీ, ఆ కుటుంబము కానీ, ఆ సంఘము కానీ కట్టబడినా, ఒకటి మనం మర్చిపోకూడదు: తుఫానులు తప్పవు, వరదలు తప్పవు, అనగా కీడు తప్పదు. కాబట్టి ప్రభు బిడ్డలారా, మనకందరికీ తెలుసు, ఒకరోజు యేసు ప్రభు తన శిష్యులతో ఏమన్నాడంటే, లెట్ us గో టు అదర్ సైడ్ అన్నాడు. అద్దరికి వెళ్దాము రండి అన్నాడు. కాబట్టి యేసు ప్రభు అనే శిష్యులు బయలుదేరి దోణిలో ప్రయాణము చేస్తూ ఉన్నారు. ఆ దోణిలో శిష్యులతో పాటు యేసు ప్రభు కూడా ఉన్నారు. అయితే ఏమైంది? యేసు ప్రభు ఆ దోణిలో ఉన్నారు కాబట్టి గాలి కానీ, అలలు కానీ,
కెరటాలు కానీ ఇలాంటి ప్రమాదం ఎంత మాత్రము కూడా ఆ ధోనికి చాలా ప్రశాంతంగా, చాలా క్షేమముగా, చాలా సుఖంగా వారు ప్రయాణము చేస్తూ అద్దరికి చేరుకోవాలి. కానీ ఏమైందండి, యేసు ప్రభు ఆ ధోనిలో ఉన్న తుఫాను ప్రారంభమైంది, గాలి ప్రారంభమైంది. ప్రారంభం కావడం మాత్రమే కాకుండా ఏం జరిగిందంటే తుఫాను పెను తుఫానుగా మారిపోయింది, పెద్ద తుఫానుగా మారిపోయింది. అలలు వచ్చి ధోనిని కొడుతూ ఉన్నాయి. బైబిల్లో మనం చూస్తాము, ఆ ధోని అలల చేత కప్పబడిందట, నీటి చేత నింపబడిందట. వినండి వినండి వినండి, ఏదో మామూలు వర్షం, మామూలు తుఫాను కాదు. యేసు ప్రభు ప్రయాణం చేసేటువంటి ఆ ధోనికి, ధోని అలల చేత కప్పబడిందని, ఆ ధోని నీళ్ల చేత నింపబడింది అని మనం చదువుతాం. వినండి మాట. మరి అంతగా ధోని నీళ్లతో నింపబడినప్పుడు, అలల చేత కొట్టబడినప్పుడు, కెరటాల చేత అంత బలముగా కొట్టబడినప్పుడు ధోని మునిగిపోవాలి. ధోని మునిగిపోవాలి. గొప్ప గొప్ప వాడలే సముద్రములు మునిగిపోతున్నాయే. 1912 సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖున దేవుడు కూడా ఈ వాడును ముంచలేడు అన్నారు ఇంజనీర్లు. అది టైటానిక్ వాడ. దేవుడు కూడా ఈ వాడను ముంచలేడు, అంత బలంగా ఉంది, అంత జ్ఞానయుక్తంగా కట్టబడింది ఈ వాడ అన్నారు. ఏమైంది, ఒక చిన్న మంచు కొండను ఢీకొని అది ప్రమాదానికి గురైపోయింది. ఎంతోమంది చనిపోయారు. మరి పెద్ద పెద్ద ఓడలే ప్రమాదాలు తప్పించుకోలేకపోతున్నాయి. ఈ చిన్ని దోణి కెరటాలతో కొట్టబడుతూ ఉన్నప్పుడు, నీటి చేత నింపబడినప్పుడు, అలల చేత కొట్టబడుతున్నప్పుడు మునిగిపోవాల. చాలా భయంకరమైన కీడు సంభవించాలి. కానీ ఏం జరిగిందండి, అద్భుతం ఏంటంటే ప్రభువు లేచి గాలిని తుఫానును గద్దింపగా, బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, మిక్కిలి నిమ్మళమాయెను, మిక్కిలి నిమ్మళమాయెను. వినండి ప్రభు బిడ్డలారా, అంత బలమైన తుఫాను ఆ చిన్ని ధోనికి సంభవించిన ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే, జీసస్ వాజ్ దేర్ ఇన్ దట్ బోట్. యేసు ప్రభు ఆ ధోనిలో ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో కానీ, నీ కుటుంబంలో కానీ, లేక సంఘములో కానీ మహాశ్రమలు వస్తాయి, అగ్ని లాంటి శ్రమలు వస్తాయి, భయంకరమైన కీడు సంభవిస్తుంది. ఆ భయంకరమైనటువంటి కీడుని బట్టి మనుషులు అనుకుంటారు, ఆ కుటుంబంలో కానీ సంఘములో కానీ, ఇక మన పని అయిపోయింది, ఇక మనకు ఫ్యూచర్ లేదు, ఇక మన చరిత్ర అయిపోయింది అని అనుకుంటారు. అంత భయంకరంగా వస్తాయి శ్రమలు. కానీ ఎన్ని శ్రమలు వచ్చినా ఒకటి మాత్రం మనం జాగ్రత్త పడాలి. అదేంటంటే ప్రభు మనలో ఉన్నాడా లేదా. మన హృదయములో, మన కుటుంబములో, మన సంఘములో ప్రభువు ఉన్నాడా లేదా. ప్రభు లేకపోతే ప్రమాదం, ప్రభు లేకపోతే కీడు, ప్రభు లేకపోతే మనకు అపాయం. ప్రభు మనతో ఉన్నంతసేపు పెద్ద పెద్ద తుఫాన్లు, గొప్ప గొప్ప తుఫాన్లు తొలగిపోయి మిక్కిల నిమ్మళమైపోతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు బిడ్డలారు గమనించండి, మరి దాదాపు క్రీస్తు శకము 300 సంవత్సరాల తర్వాత అనేక సంవత్సరాలుగా ఈ క్రైస్తవ్యము అంధకారములోకి, సత్యము మరుగున పడిపోయి, క్రైస్తవ్యం అనేది, దైవభక్తి అనేది, సద్భక్తి అనేది మరుగున పడిపోయినా ఈ సంఘము బండ మీద కట్టబడింది కాబట్టి, ఈ సంఘమును కట్టినవాడు సాక్షాత్తు క్రీస్తే కాబట్టి దేవుడు మరలా తన సంఘమును జ్ఞాపకము చేసుకున్నాడు. దాన్ని బట్టి ఈరోజు మనం ఎంతగానో ప్రభువుని స్తుతించవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు అసలైన సంగతి ఏంటంటే, మరలా తన సంఘమును కట్టడానికి, తన సంఘమును కాపాడుకోవడానికి దేవుడు కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు, వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, ఈ భూమి మీద ఒక పని జరగాలి అంటే, ఒక కార్యం జరగాలి అంటే ఆయనకు కొందరు మనుషులు కావాలి.
నేను అనేకసార్లు గతంలో చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందో లేదో. ఆదిలో సృష్టిని మాత్రమే నోటి వాక్కు చేత శూన్యములో చేశాడు. 6 దినాలు 6 దినాలు నోటి వాక్కు చేత శూన్యములో సమస్తాన్ని ప్రభు చేశాడు. అయితే ప్రభు బిళ్ళారా, మానవుడు సృష్టించబడిన తరువాత 6వ దినమున మానవుడు సృష్టించబడిన తరువాత ఈ భూమి మీద ఏ పని జరగాలన్నా, ఏ కార్యం ప్రభు జరిగించాలనుకున్నా ఆయన మానవుని వాడుకుంటూ వచ్చాడు. మానవుడు లేకముందు శూన్యములో నోటి వాక్కు చేత ఆయన చేశాడు. కానీ మానవుణ్ణి ప్రభు సృష్టించుకున్న తరువాత ఏ పని జరగాలన్నా మానవుణ్ణి దేవుడు వాడుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. సామెతలు 16:4 కూడా మనకు తెలుసు. సామెతలు 16:4, దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేశాడట. దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తము చేశాడట. గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫర్ ఇట్స్ ఓన్ వర్క్. ఇంకొక తర్జుమా ఏం చెప్తుందో తెలుసండి? ఫార్ గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ అని ఉంది. గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. ప్రతి వస్తువును దేవుడు తన కొరకు చేసుకున్నాడట. నా ప్రియమైన దేవుని బిడ్డ, లోకములో ప్రతి వస్తువును ప్రభు తన కొరకు చేసుకుంటే మానవుడు అయినటువంటి నీవు, నేను, మానవులమైనటువంటి మనము ఈ విషయం మర్చిపోవద్దు. మనము దేవుని కొరకు సృష్టించబడ్డాము. దేవుని కొరకు మనము ఏర్పాటు చేయబడ్డాం. దేవుని నిమిత్తమై ఈ భూమి మీద మనము పుట్టి బ్రతుకుతున్నాము. దేవుని కొరకు బ్రతుకుతున్నావా? ఈ విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు. ఈ విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు. తింటున్నారు, త్రాగుతున్నారు, సంపాదిస్తున్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు, సంపాదిస్తున్నారు, తిరుగుతున్నారు. అసలు దేవుడు అనే మాటే మనుషులు ఆలోచించడం లేదు. ఎందుకు పుట్టామో, ఎవరి కొరకు పుట్టామో, అసలు మానవుని యొక్క బాధ్యత ఏంటో మనుషులు ఆలోచించడం లేదు. తమ మట్టుకు తాము ఈ లోకంలో బ్రతుకుతున్నారు. తింటూ, త్రాగుతూ, తిరుగుతూ. ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధి, సంఘము, దేవుని సేవ, ఈ విషయాలు అసలు మనుషులు ఆలోచించడమే లేదు. ఎంతసేపు ఉద్యోగమే ఉద్యోగం, వ్యాపారమే వ్యాపారం, బంగారమే బంగారం, డబ్బే డబ్బు. మనుషులు స్వంత పనుల కొరకు ప్రయాసపడుతూ దేవుని పనిని గురించి మనుషులు ఎంత మాత్రం ఆలోచించడం లేదు. క్రైస్తవులు కూడా, రక్షణ పొందిన వారు కూడా దేవుని పనిని గురించి ఆలోచించే వారు కనబడడం లేదు. ఎంతసేపు ఉద్యోగమే, ఎంతసేపు వ్యాపారమే, ఎంతసేపు స్వంత పనులే. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో 70-80 ఏళ్ళు బ్రతకడానికి ఉద్యోగం చేసుకోవాలి, కాదనడం లేదు. వ్యాపారం చేసుకోవాలి, కాదనడం లేదు. ఇవన్నీ అవసరమే. కానీ ప్రభు బిడ్డలారా, మరొక వైపు దేవుని పని ఉంది, దేవుని కార్యాలు ఉన్నాయి, దేవునికి చేయవలసిన పరిచర్య ఉంది. దాని గురించి నీవు ఆలోచిస్తున్నావా? కాబట్టి నా ప్రేమైన దేవుని బిడ్డ, మనమందరము ప్రభు పనుల గురించి ఆలోచించాలి. ప్రభు పనిలో మనం ప్రయాసపడాలి. అందుకే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చివరి వచనం 58వ వచనం కదా, అక్కడ ఏముందో తెలుసండి? కాబట్టి మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. కాబట్టి నా ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు మనం ప్రయాసపడుతున్నామా? ప్రభు పనిలో మనం ప్రయాసపడుతున్నామా? ప్రభు కొరకు మనం ఇస్తున్నామా? ప్రభు పని కొరకు ఖర్చు పెడుతున్నామా? ప్రభు పని కొరకు మనం ఏమైనా త్యాగం చేస్తున్నామా? ప్రభు పని కొరకు ఆలోచిస్తూ, చింతిస్తూ ప్రభు పనులు మనం ముందుకు వెళ్తున్నామా? ఆలోచించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరొక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్తా. కొంతమంది లోకంలో చాలా ప్రయాసపడుతున్నారు. అంటే చాలామంది తమ స్వంత ఆస్తిపాస్తుల కొరకు ఎంతో ప్రయాసపడుతున్నారు. మరికొందరైతే ఒక పార్టీ కొరకు ఎంత ప్రయాసపడుతున్నారో, పార్టీ కొరకు, ఒక రాజకీయ పార్టీ కొరకు ఎంత ప్రయాసపడుతున్నారో. మన సంఘాలు కూడా రాజకీయ పదవులు కలిగిన వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం, మంచిదే. అయితే ప్రభు బిడ్డలారా, ఈ పొలిటికల్ పనుల్లో, కార్యక్రమాల్లో పడిపోయి మన సంఘాలు ప్రభు కృపలు అలా జరగడం లేదు.
మన సంఘాలు కూడా ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచులు అలాంటి వారు ఉన్నారు. కానీ వారు ఆదివారం చర్చ మానడం లేదు, దేవుని యొక్క సన్నిధిని వారు మర్చిపోవట్లేదు. వారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. కానీ కొన్ని సంఘాల్లోనండి ఒక చిన్న రాజకీయ పదవి వారికి దొరికితే దానికే ప్రాధాన్యత. ఆ కార్యక్రమాలు ఉంటే ఇక ఆదివారం చర్చికి రారు, ప్రార్థన చేసుకోరు, వాక్యం చదువుకోరు. అయితే ప్రభు బిడ్డలారు గమనించండి, మనుషులు ఒక పార్టీ కొరకు ఎంత ప్రయాసపడుతున్నారో, ఒక కులం కొరకు ఎంత ప్రయాసపడుతున్నారో, ఒక మతం కొరకు ఎంత ప్రయాసపడుతున్నారో. కొంతమంది అంటున్నారు రక్తమైన చిందించేస్తాము ఈ కార్యం కొరకు అంటున్నారు. కాబట్టి ఒక మత సంబంధమైన కార్యక్రమం కొరకు, తర్వాత ఒక పార్టీ కొరకు, ఒక కులం కొరకు ఎంత ఒక సంస్థ కొరకు ఎంత ప్రయాసపడిపోతున్నారో. దేవుని బిడ్డ, ప్రభు నీ కొరకు రక్తాన్ని చిందించాడు, నీ కొరకు ప్రాణాన్ని బలిగా పెట్టాడు. గొప్ప త్యాగం నీ కొరకు నా కొరకు ప్రభు చేశాడు. అందుచేత మనం ఎందుకు సృష్టించబడ్డామో, ఎందుకు రక్షించబడ్డామో, ఎందుకు ప్రభులోకి వచ్చామో మరచిపోవద్దు. ఇంతకీ నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ విధంగా క్రైస్తవ్యము పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన వాడుకున్నటువంటి భక్తుల్లో ఒక శ్రేష్టమైన భక్తుడు గురించి చెప్పాను కదా. ఇది జగమెరిగిన సత్యం. ఆయన పేరు డాక్టర్ మార్టిన్ లోథర్. ఈయన జర్మనీ దేశంలో, తర్వాత ఐస్లెబెన్ అనేటువంటి పట్టణంలో 1483వ సంవత్సరంలో పుట్టి 1546వ సంవత్సరంలో చనిపోయిన సంగతి మనకందరికీ తెలుసు కదా. ఈయన 10/11/1483 తేదీన జన్మించి 18/2/1546లో మరణించడం జరిగింది. ఆల్రెడీ నేను గతించిన తరగతిలో చెప్పాను. అంటే ఈ భక్తుడు 62 సంవత్సరాలు మాత్రమే బ్రతుకాడు. ఈ మార్టిన్ లోథర్ గారు 62 సంవత్సరాలు మాత్రమే బ్రతుకారు. ఆయన కనీసం 70 ఏళ్ళు కూడా బ్రతకలేదు. 90 వచనంలో ఏముందంటే, ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. చాలామంది మరి క్రైస్తవులు కానివారైనా, దైవజనుల విశ్వాసులైనా చాలామంది ప్రభు కృపను బట్టి 80 ఏళ్ళు దాటి 90 ఏళ్ళు దాటి కూడా బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఈ భక్తుడు మాత్రం, మార్టిన్ లోథర్ గారు మాత్రము 62 సంవత్సరాలు మాత్రమే ఆయన బ్రతుకారు. అందుకే నేను గతంలో మీకు గుర్తు చేశాను ఒక మాట. లోకములో మనం ఎంతకాలము బ్రతుకామనేది కాదు, కానీ ఎలా బ్రతుకాము, లోకములో ఎంతకాలము బ్రతుకాము అనే దానికి అంటే ముఖ్యముగా దేవుని కొరకు మనం ఏమి చేస్తూ బ్రతుకుతున్నామో, దేవుని కొరకు మనం ఏమి చేస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. నేను ఎప్పుడప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం, ఒక సూక్తి, ఒక చోట నేను చదివినటువంటి ఒక చక్కని సూక్తి మీకు గుర్తు చేస్తూ ఉంటాను కదా. పుట్టుక మరణాలు సర్వసాధారణం, కానీ ఈ రెండింటికి మధ్య ఏం జరిగిందో అదే చాలా విశేషమైనది, ప్రాముఖ్యమైనది. పుట్టుక సర్వసాధారణం, మరణము సర్వసాధారణం. అయితే ప్రభు బిడ్డలారా, ఈ రెండింటి మధ్య ఏం జరిగిందో అదే చాలా ప్రాముఖ్యమైనది. మరి ముఖ్యంగా ఈ రెండింటి మధ్య మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఈ రెండింటి మధ్య పవిత్రమైన కార్యాలు జరుగుతున్నాయా, అపవిత్రమైన కార్యాలు జరుగుతున్నాయా, అది చాలా ప్రాముఖ్యం. నా ప్రేమన దేవుని బిడ్డ, ఆల్రెడీ మనం పుట్టి 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, మాలాంటి వాళ్ళకి 60 ఏళ్ళు ఇలాగా గతించిపోయాయి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏం జరుగుతుంది? నీ జీవితంలో ఏం జరుగుతుంది? మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? నీవు ప్రజలకు దీవెనకరంగా ఉన్నావా, ప్రయోజనకరంగా ఉన్నావా, లేకపోతే ప్రజలకు శాపగ్రస్తంగా కీడుకరంగా ఉన్నావా? ఆలోచించాలని నేను ప్రభు ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఈ యొక్క మార్టిన్ లోథర్ గారు 62 ఏళ్ళు బ్రతికిన ఆయన జీవితంలో జరిగినటువంటి మేలు, ఆయన ద్వారా లోకానికి ప్రభు చేసిన మేలు సామాన్యమైనది కాదు. దేవుని బిడ్డలారా, డాక్టర్ విలియం కేరీ గారి గురించి మనకందరికీ తెలుసు. డాక్టర్ విలియం కేరీ గారు, ఆయన మన భారతదేశానికి చేసినటువంటి అమోఘమైన సేవ. ఆ దినాల్లో వారితో పాటు బ్రహ్మ సమాజ స్థాపకుడైనటువంటి రాజారాం మోహన్ రాయ్ గారు కూడా కలిసి వీరిద్దరూ
దేవుని బిడ్డలారా, సామాజికమైనటువంటి మేళ్ళు చేశారు, సంఘానికి మహా గొప్ప మేళ్ళు, దేవుని ప్రజలకు మహా గొప్ప ప్రయోజనాలు ఆ, మా ఆ, విలియం కేరీ గారి ద్వారా జరిగిన సంగతి మనకు అందరికీ తెలుసు. అమ్మో, వారిని మనము జ్ఞాపకం చేసుకుంటే, వారు ఏం చేశారో, వారి జీవితంలో జరిగిన కార్యాలేంటో మనము తెలుసుకుంటే, వీళ్ళు మనుషులేనా అనిపిస్తుంది, మానవులేనా లేకపోతే దేవదూతలా అనిపిస్తుంది. శక్తికి మించిన, సామర్థ్యానికి మించినటువంటి కార్యాలు వారు చేశారు. ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకోవడమే మనకు చాలా కష్టమైపోతుంది, ఒక్క అధ్యాయం చదువుకోవడమే మనకు చాలా కష్టమైపోతుంది. అలాంటిది 40 భాషల్లోకి బైబిల్ తర్జుమా చేయడం అది చిన్న విషయమా? ఒక్కసారి బైబిల్ కంప్లీట్ చేయడమే, మామూలుగా చదువుకుంటూ ఒక్కసారి బైబిల్ కంప్లీట్ చేయడమే మహా కష్టమైపోతుంది, అది అసాధ్యమైపోతుంది. 40 భాషల్లోకి బైబిల్ తర్జుమా చేయడం అనేది ఎంత త్యాగం, ఎంత టైము, ఎంత రిస్క్ తీసుకోవాలి, ఎంత ప్రయాసపడాలి. ఇదే కాదు, డాక్టర్ విలియం కేరీ గారు చాలా కార్యాలు చేశారు. నెట్లోకి వెళ్తే అవన్నీ మనకు తెలుస్తాయి. కాబట్టి ప్రభు బిడ్డలారా, చాలా భారముతో ఈ మాట మీకు చెప్తున్నాను. నీవు చిన్నబిడ్డవైనా, యవనస్తుడవైనా, పురుషుడవైనా, స్త్రీవైనా, మధ్య వయసులో ఉన్న, వృద్ధాప్యములో ఉన్న, ఇంతవరకు ప్రభు కొరకు ఏం చేసావో, ఏం చేస్తున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో ఆలోచించాలని మనవి చేస్తున్నాను. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు సార్వత్రిక సంఘము కొరకు చేసినటువంటి త్యాగము లేకపోతే సేవ అది సామాన్యమైనది కాదు. ఈ మార్టిన్ లూథర్ గారి గురించి ఆల్రెడీ కొన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు నేను త్వరగా చెప్పి ముగిస్తాను. దేవుని బిడ్డలారా, ఈ మార్టిన్ లూథర్ గారి గురించి ఒక మాట చెప్పాను కదండి. చిన్న వయసులో అయినా కఠినమైన క్రమశిక్షణలో పెరిగాడు. ఆల్రెడీ నేను చెప్పాను, ఒకరోజు ఆయన తల్లి రక్తం కారేలాగా కొట్టిందట. ఆయన తల్లి, డాక్టర్ మార్టిన్ లూథర్ గారి తల్లి రక్తం కారేలాగా కొట్టిందట. ఎందుకు కొట్టిందంటే, ఒక చిన్న దొంగ పని చేశాడు ఆయన. బంగారం కాదు, డబ్బులు కాదు, ఒక నట్టు దొరికితే ఆ నట్టు మంచిగా ఉంది, ఆడుకుందామని కాబోలు దాన్ని తీసుకుని జేబులో పెట్టుకున్నాడు, ఎక్కడో పెట్టాడు. ఆ నట్టు ఏదని అడిగితే అబద్ధం ఆడాడు, నాకు తెలియదని. చివరికి నట్టు ఆయన దగ్గర కనబడింది. ఎందుకు అబద్ధం ఆడావు, ఎందుకు దొంగ పని చేసావని రక్తం కారేలాగా కొట్టిందట. అలాగే ఆయన స్కూల్లో చదువుకుంటున్నప్పుడు కూడా టీచర్ గారు 15 సార్లు చాలా కఠినంగా ఆయన శిక్షించవలసి వచ్చింది, కొన్ని పొరపాట్లు జరిగినందువల్ల. ఇంత కఠినమైనటువంటి క్రమశిక్షణలో ఆయన పెరిగాడు. హల్లెలూయా. ఆ కఠినమైన క్రమశిక్షణే ఆయన జీవితంలో మహా గొప్ప మేలు కలిగించింది. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డ, కఠినమైన క్రమశిక్షణ, కఠినమైన క్రమశిక్షణ. చిన్నబిడ్డలు నా మాటలు ఎవరైనా వింటున్నారా? యవనస్తులు వింటున్నారా? తల్లిదండ్రులు గద్దిస్తూ ఉన్నప్పుడు, పెద్దవారు గద్దిస్తూ ఉన్నప్పుడు విసుక్కుంటున్నావా? కామెంట్ చేస్తున్నావా? చిరాకు పడుతున్నావా? కక్ష పెంచుకుంటున్నావా? అది నీకు ఎంత మాత్రమో ఆశీర్వాదము కాదు. ఈయన తల్లి చేత శిక్షించబడినప్పుడు, టీచర్స్ చేత అంత కఠినంగా శిక్షించబడినప్పుడు ఈ మార్టిన్ లూథర్ గారు తిరుగుబాటు చేయలేదు, పారిపోలేదు, ఏదో చేయరాని కార్యం చేసుకోవడానికి ఆయన మరి తీర్మానం చేసుకోలేదు. శిక్షకు లోబడ్డాడు ఆయన. అందుకే దేవుడు ఆయన వాడుకున్నాడు అద్భుతంగా. దేవునికి స్తోత్రం. ఇంకొక విషయం ఏంటంటే, మార్టిన్ లూథర్ చిన్ననాటి నుండి కూడా ఆయన హార్డ్ వర్క్ చేసినటువంటి వ్యక్తి, శ్రమజీవి, కష్టజీవి. ఎలాగంటే, ఆయన చదువుకుంటూ ఉన్నప్పుడు ఆర్థికంగా ఇబ్బందులుగా ఉన్న కారణం చేత, ఇంకా ఫీజులు కట్టుకోవడానికి డబ్బులు లేవు కదా అని చదువు ఒక పక్కన పెట్టకుండా, చదువు అంటే చాలా ఇష్టం మార్టిన్ లూథర్కి. అందుకే నేను చెప్పాను కదా, ఎంత విద్యావంతుడు అంటే దినాల్లో 1502వ సంవత్సరంలో ఆయన బిఏ పూర్తి చేయడం జరిగింది. బిఏ పట్టభద్రులయ్యారు. 1505వ సంవత్సరంలో ఎంఏ పట్టభద్రులయ్యారు. కాబట్టి గొప్ప విద్యావేత్త ఆయన. ఆయన చిన్నప్పుడు చదువుకుంటూ ఉన్నప్పుడు ఆర్థికంగా ఇబ్బందిగా ఉండి ఫీజులు కట్టుకోవడానికి కష్టమయ్యి
ఆయన ఏం చేసేవాడు తెలుసా అండి? ఇంకోటి ఏంటో తెలుసా? మార్టిన్ లూథర్ గారు సామాన్యమైన వాడు కాదు. ఆయన చక్కని టాలెంట్స్ కలిగిన వాడు, చక్కని గాయకుడు, మంచి రైటర్, తర్వాత సంఘానికి అవసరమైనటువంటి చక్కని పాటలు మార్టిన్ లూథర్ గారు వ్రాసారట. కాబట్టి మంచి రైటర్, గాయకుడు, ఏమండి, తర్వాత సంగీతం అంటే చాలా ఇష్టం, సంగీతం అంటే పిచ్చి. ఓకే, కాబట్టి సంగీతం అన్నా, పాటలన్నా, లిరిక్స్ అన్నా చాలా ఇష్టం అన్నమాట. ఆయన పాటలు మంచిగా పాడేవారు కాబట్టి ఆయన ఏం చేసేవారు తెలుసండి? ఆయన ఏం చేసేవారంటే గొప్ప గొప్ప వాళ్ళ ఇంటికి వెళ్ళి సంగీతం వాయించి పాటలు పాడి వాడిచ్చే గిఫ్ట్లు తీసుకొని వాటితో ఆయన ఫీజులు కట్టుకుని చదువుకునేవాడట. అభ్యంతర పడేవాడు కాదు. అయ్యో, నేను ఎలాగా పాటలు పాడి డబ్బులు తీసుకుంటే అది చిన్నతనమేమో అని అనుకోకుండా ఆ టాలెంట్ని వారికి చూపించి ఆ సంతోషముతో, ఆ యొక్క పాటతో లేకపోతే ఆ సంగీతముతో వారిని సంతోషింపచేసి వారు ఫ్రీగా ఇచ్చినటువంటి గిఫ్ట్లు తీసుకొని ఫీజులు కట్టుకొని ఆ విధంగా ఆయన చదువుకున్నట్లుగా చరిత్ర చెబుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు బిడ్డలారా గమనించండి, అంటే ఆయన జీవితంలో ఒక విధమైన కృషిని మనము చూస్తున్నాం, దేవునికి స్తోత్రం. పెద్దలు ఈ సామెత చెప్తుంటారు కదా, హోరుగాల్లో దీపం పట్టి దేవుడు అంటే ప్రయోజనం ఏంటి? హోరుగాల్లో దీపం పెట్టి దేవుడు అంటే ప్రయోజనం ఏంటి? కాబట్టి నేను చెప్తున్న విషయం ఏంటంటే, నిజానికి కేవలం మన కృషి వల్ల మనం పైకి వచ్చేయం, కేవలం మన కృషి వల్ల మనం పెద్దోళ్ళం అయిపోయాం, గొప్పోళ్ళం అయిపోవం. కృషికి ప్రభు యొక్క కృప తోడవ్వాలి. స్టీవెన్సన్ గారు చక్కని పాట వ్రాసారు కదండి. నా కృషి చేత కాదయ్యా ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా, నా కృషి చేత కాదయ్యా ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా, కార్యము సఫలము చేసిన నీకు ఘనత మహిమా, కార్యము సఫలము చేసిన నీకు ఘనత మహిమా యుగములకు, నా కృషి చేత కాదయ్యా ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా, నా కృషి చేత కాదయ్యా ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా, కార్యము సఫలము చేసిన నీకు, కార్యము సఫలము చేసిన నీకు ఘనత మహిమా యుగములకు, ఘనత మహిమా యుగములకు. హల్లెలూయా. ప్రభు కృప మనకి ఎంతైనా అవసరం. ప్రభు కృప లేకుండా మన కృషి, మన శ్రమ, మన ప్రయత్నాలు పూర్తిగా వ్యర్థం. అయితే ప్రభు బిడ్డలారా, ప్రభు కృపగలవాడు కదా, అద్భుతాలు చేసేవాడు కదా అని కూర్చుని చూస్తూ ఉంటామా? అష్టాచమ్మాలు ఆడుకుంటూ ఉంటామా? చెస్ ఆడుకుంటూ ఉంటామా? క్యారమ్ బోర్డు ఆడుకుంటూ ఉంటామా? ప్రభు కార్యాలు చేసేస్తాడులే, ప్రభు అద్భుతాలు చేసేస్తాడులే, ప్రభు అంతా చూసుకుంటాడులే అని చెప్పి గోళ్ళు గిల్లుకుంటూ గోళ్ళిక్కలు ఆడుకుంటూ ఉంటామా? కానే కాదు. మనము చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. స్తోత్రం. నోవాహును దేవుడు వాడుకోకుండా కట్టబడలేదు. మోషేను దేవుడు వాడుకోకుండా ప్రత్యక్షపు గుడారము కట్టబడలేదు, ప్రజల సహకారము లేకుండా. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అపోస్తుడైన పౌలు, పేతురు మొదలైన వారు ఎన్ని సంఘాలు స్థాపించారంటే వాళ్ళు అలాగా కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటే సంఘాలు కట్టబడిపోయాయా? ఎన్ని ప్రయాణాలు చేశారు, ఎన్ని శ్రమలు పడ్డారు, ఎంత మరి ప్రభు కొరకు వారు కష్టపడ్డారు. ఆలోచించండి ప్రభు బిడ్డలారా. ఇప్పుడు మనము కొంతమంది భక్తులు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము కదా. డాక్టర్ విలియం కేరీ, డాక్టర్ మార్టిన్ లూథర్ గారు, ఇలాంటి భక్తులు ఎంతోమంది. అపోస్తుడైన పౌలు, వాళ్ళు అలాగ కూర్చుంటే సంఘాలు కట్టబడిపోలేదు. వాళ్ళు అలాగ కూర్చుని భజన చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటే ఈ కార్యాలు జరిగిపోలేదండి. చాలా ప్రయాసపడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే రక్తాలు చిందించారు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం,
నేను బహుగా నేను విశేషముగా ప్రయాసపడుతుని అంటాడు పౌలు భక్తుడు. నేను విశేషముగా ప్రయాసపడుతుని. ఆ ప్రయాస ఏంటో 4-5 వచనాల్లో భక్తుడు వివరిస్తున్నాడు. మనకందరికీ తెలుసు, తర్వాత చదువుకోండి. కాబట్టి ప్రభు బిడ్డలారా, దేవుడు ఎంత కృపగలవాడైనా, దేవుడు ఎంత సర్వశక్తిమంతుడైనా సమస్తము ఆయన పరలోకం నుండి కురిపించేయడు. మనము ప్రభు కొరకు ప్రయాసపడవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఇక్కడ మార్టిన్ లూథర్ చిన్నప్పటి నుంచి కూడా కృషి అనేది ఆయనలో మనము చూస్తాం. ఇంకొకటి ఏంటంటే, మార్టిన్ లూథర్కి ఒక యాంబిషన్ లేకపోతే ఒక కోరిక ఉండేదట. ఏంటంటే లాయర్ కావాలన్నటువంటి కోరిక మార్టిన్ లూథర్ గారికి ఉండేది. లాయర్ కావాలని ఉండేది. బిఏ అయిన తర్వాత, ఎంఏ అయిన తర్వాత లా చేయవలసినటువంటి మరి పరిస్థితి. తర్వాత ఈయన మాత్రమే కాకుండా ఆయన తండ్రి గారు కూడా తన కొడుకు లాయర్ కావాలని, అడ్వకేట్ కావాలని, న్యాయవాది కావాలని ఆయన కోరుకుంటూ ఉండేవారట. సరే, తండ్రి కోరిక ప్రకారముగా ఈయన ఆశ కూడా న్యాయవాది కావాలని, దాని కొరకు ఈయన ఆలోచిస్తూ ప్రయత్నము చేస్తూ ఉండగా ఏం జరిగిందో తెలుసండి. ఒక సంభవం చోటు చేసుకుంది ఆయన జీవితంలో. ఆ సంభవం జరిగినప్పుడు ఈయన సమర్పణ, ఈయన ఆలోచన, ఈయన విజన్ మారింది. ఏంటి అంటే 1505 సంవత్సరంలో ఆయన స్టోటెన్హీమ్ అనేటువంటి ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు, జర్మనీ దేశంలో స్టోటెన్హీమ్ అనే ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు 1505 సంవత్సరంలో ఒక ఘోరమైన తుఫాను సంభవించింది. చాలా ఘోరమైన తుఫాను సంభవించింది. మార్గ మధ్యంలో ఆయన చిక్కుకున్నాడు. ముందుకు వెళ్ళాడు, వెనక్కి రాలేడు. ఏమండి, అలాంటి పరిస్థితుల్లో ఇక చాలా రిస్క్, చాలా ప్రమాదం. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఒక సమర్పణ చేసుకున్నాడట. మా నాన్నగారు లాయర్ అవ్వాలని కోరుకుంటున్నారు, నేను కూడా న్యాయవాదిని అవ్వాలని అనుకున్నాను, కానీ నేను గనక ఈ తుఫాన్ నుంచి బయటపడితే, రక్షించబడితే, నేను సన్యాసిగా మారిపోయి దేవుని కొరకు జీవిస్తాను అని సమర్పించుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ ఘోరమైన తుఫానులో, ఆ పెను ప్రమాదములో ఆయన ఈ సమర్పణ చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, నేను ఈ తుఫాన్ నుంచి బ్రతికి బయటపడితే నేను న్యాయవాదిని కాదు, కానీ సన్యాసిగా మారిపోయి ప్రభు కొరకు బ్రతుకుతాను, ప్రభులో జీవిస్తాను అని ఆయన సమర్పించుకున్నాడట. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నేను సాధారణంగా ఆశల గురించి 3 మాటలు చెప్తూ ఉంటాను. ఒకటి దురాశ, రెండవది మంచి ఆశ, మూడవది దేవుని కొరకైన ఆశ. దురాశ అనేది ఎంత మాత్రమూ ఉండకూడదు. యాకోబు పత్రిక 1:15 ప్రకారముగా దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. కాబట్టి దురాశ ఎవ్వరికీ ఉండకూడదండి. అది ప్రమాదం, అది నాశనంకి దారితీస్తుంది. అయితే మంచి ఆశ, మంచి ఆశ అనేది అందరికీ ఉండాలి, ఉండాలి. మంచి ఆశ ఏంటండి? బాగా చదువుకోవాలి. డాక్టర్ మార్టిన్ లూథర్ గారి ఆశ మంచిదే. నేను న్యాయవాదిని కావాలి. కొంతమంది డాక్టర్ని అవ్వాలి అనుకుంటారు, కొంతమంది ఇంజనీర్ కావాలనుకుంటారు, కొంతమంది సైంటిస్ట్ కావాలి అనుకుంటారు, కొంతమంది ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలి అని అనుకుంటారు. ఇవన్నీ మంచివే. బాగా చదువుకోవాలి, ఫస్ట్ క్లాస్ రావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఇవన్నీ మంచి ఆశలే. స్తోత్రం. అయితే ప్రభు పిల్లారా, చాలామందికి మంచి ఆశలు, ఉద్యోగం విషయంలో కానీ, చదువు విషయంలో కానీ మంచి ఆశలు ఉంటాయి. కానీ ఈ మంచి ఆశల కంటే చాలా ప్రాముఖ్యమైనది దేవుని కొరకైన ఆశ. డాక్టర్ అవ్వాలనుకుంటుంది అనే ఆశ నీ కొరకే, ఇంజనీర్ అవ్వాలనేటువంటి ఆశ నీ కొరకే, సైంటిస్ట్ అవ్వాలనే ఆశ నీ కొరకే. ఇవన్నీ నీ కొరకే, నీ పేరు కొరకు, నీ సంపాదన కొరకు, నీ మేలు కొరకు. కానీ వీటికంటే ముఖ్యంగా దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు ఏదో చెయ్యాలి, దేవుని కొరకైన తాపత్రయం, దేవుని కొరకైన ఆశ, అది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. ఒక చిన్న విషయం చెప్తున్నాను. నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావా? మంచిదే. సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నావా? మంచిదే. లేకపోతే ఒక ఇంజనీర్ కావాలనుకుంటున్నావా? మంచిదే. ప్రభు తన చిత్తమైతే నేను మంచి డాక్టర్గా చేస్తాడు, ఒక మంచి ఇంజనీర్గా చేస్తాడు. చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. కానీ ఒకవేళ అది డాక్టర్ అవ్వడం,
ఇంజనీర్ అవ్వడం, సైంటిస్ట్ అవ్వడం కొంతమంది జీవితంలో కొన్ని పరిస్థితుల్లో అది ప్రభు చిత్తం కాకపోవచ్చు. యెషయా 53వ అధ్యాయము 6-7 వచనాలు మనకు అందరికీ తెలుసు. 6, 7, 8. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు. ప్రభు అంటాడు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో నా మార్గములు మీ మార్గముల కంటే, నా తలంపులు మీ తలంపుల కంటే అంత ఉన్నతముగా ఉన్నవి అంటాడు ప్రభువు. కాబట్టి ప్రభు బిడ్డలారా గమనించండి, ఒక ఆశతో ముందుకు వెళ్తున్నావు, ఒక తపనతో నువ్వు ముందుకు వెళ్తున్నావు, దాని కొరకు హార్డ్ వర్క్ చేస్తూ, దాని కొరకు మరి నీవు కలలు కంటూ ముందుకు వెళ్తున్నావు. కానీ కొన్నిసార్లు అది నా చిత్తము కాదు అని ప్రభు అంటాడు, అది నా ఉద్దేశం కాదు అని ప్రభు అంటాడు. అలాగన్నప్పుడు నువ్వేం చేయాలా? మొండి పట్టు పట్టొద్దు. దేవుడు ఆ శ్రమలో కానీ, ఆ విజన్లో కానీ, ఆ కలలో కానీ తన సంకల్పాన్ని నీకు బయలుపరిచినప్పుడు నువ్వేం చేయాలా? దేవుని చిత్తానికి లోబడాలి. దేవుని సంకల్పానికి నీవు సజీవ యాగముగా అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు బిడ్డలారా గమనించండి, చెప్పడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎన్ని ఆశలు ఉన్నా, ఎన్ని మంచి ఉద్దేశాలు ఉన్నా, ఎఫెసీ పత్రిక 5:15 తరచుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఇందును బట్టి దేవుని చిత్తమేదో గ్రహించుకొనుడి. ఇందును బట్టి మీరు అవివేకులు కాక, చదువుకోండి అక్కడ, ఇందును బట్టి మీరు అవివేకులు కాక, డోంట్ బి ఫూల్స్ బట్ బి వాయిస్. డోంట్ బి ఫూల్స్ బట్ బి వాయిస్. అవివేకులు కాక, లెర్న్, నో ద ప్లాన్, ద విల్ ఆఫ్ ద లార్డ్. దేవుని చిత్తం ఏమిటో గ్రహించుకునుడు అంటాడు పౌలు భక్తుడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇంతవరకు ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ, లేకపోతే బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, ఎంబీఏ కానీ ఏదో చేసావు, మంచిదే, దేవునికి స్తోత్రం. ఒక ఉద్దేశంతో నువ్వు ముందుకు వెళ్తున్నావు. 16వ కీర్తనలో దావీదు భక్తుడు ఒక చక్కని మాట అంటాడు, నాకు ఆలోచనకర్త అయిన దేవుడు అంటాడు. అక్కడ నాకు ఆలోచనకర్త అనే దేవుడు అంటాడు. ఇంకొక మాట ఏంటో తెలుసా? నిత్యము యెహోవా యందే నా గురి నిలుపుచున్నాను అంటాడు. యెహోవా యందే నా గురిని నిలుపుచున్నాను. ఎన్ని ఆశలు ఉన్నా, ఎంత ప్రయాసపడుతూ ఉన్నా, ఎన్ని సర్టిఫికెట్స్ వస్తూ ఉన్నా, ఎన్ని అవార్డ్స్ నీకు వస్తూ ఉన్నా, నీవు ప్రయాణం చేయవలసింది దేవుని గురు వైపు, దేవుని వైపు, ఆయన పని వైపు, ఆయన ఉద్దేశం వైపు నీవు ప్రయాణము చేయాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ 1505వ సంవత్సరంలో మరి ఆ తుఫాన్లో చిక్కుకున్నాడో, ఆ పరిస్థితుల్లో దేవుడు తనలో పెట్టిన భారమును బట్టి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు మార్టిన్ లూథర్. సన్యాసిగా మారిపోవాలనుకున్నాడు. అలాగే ఆయన సన్యాసి మఠానికి వెళ్ళడం జరిగింది. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తా. అదేంటంటే, కొంతకాలం మార్టిన్ లూథర్ అండి రోమన్ కేథోలిక్ మిషన్లో ఒక బలమైనటువంటి వ్యక్తి, చాలా జ్ఞానం కలిగిన వాడు, మంచి టాకింగ్, వాగ్ధాటి కలిగిన వాడు, రచయిత అని ముందే చెప్పాను కదండి. మరి సంగీతంలో అనుభవం కలిగిన వాడు, మంచి రచయిత, మంచి పాటగాడు, మంచి టాకింగ్ పవర్ ఈయనకి ఉండేది. కాబట్టి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా, ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఆ రోమన్ కేథోలిసిజంలో ఆయన వాడబడ్డారు. దేవునికి స్తోత్రం. ఇంకోటి ఏంటంటే, ఆ మత సంబంధమైన సాంప్రదాయాల్లో, ఆ మత సంబంధమైనటువంటి పద్ధతుల్లో ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈయన మంచి డిసిప్లైన్లో పెరిగాడు కాబట్టి, తాను నమ్మినటువంటి తానుకున్న విశ్వాసములో, తానుకున్నటువంటి భక్తిలో
ఏమండి, చాలా నిష్టగా జీవిస్తూ వచ్చాడు. అయితే క్రమక్రమంగా ఏమైందంటే, ఆ మత సంబంధమైన సాంప్రదాయాలు, ఆ మత సంబంధమైనటువంటి క్రియలు ఈయనకు చాలా బాధ కలిగిస్తూ వచ్చాయి. ఈయనకు చాలా బాధ కలిగిస్తూ వచ్చాయి. దేవుని బిడ్డలారా, చాలా విషయాలు ఉన్నాయి. నేను మరి ఒక్కొక్క వారం కొన్ని విషయాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. క్రమక్రమంగా మత సంబంధమైన క్రియలు, మత సంబంధమైన సాంప్రదాయాల పట్ల ఈయనకు అసహ్యత పుట్టింది. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఈయన చాలా మేధావి కాబట్టి విటెన్బర్గ్లో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా పంపించబడ్డాడు. విటెన్బర్గ్లో ఉన్నటువంటి యూనివర్సిటీలో, ఇది జర్మనీ దేశంలో ఉంది, ఒక లెక్చరర్గా, ఒక ప్రొఫెసర్గా ఈయన పంపించబడ్డాడు. పంపించబడినప్పుడు కొన్ని విషయాలు నేను త్వరగా చెప్పి నేను ముగిస్తా. ఆ ప్రొఫెసర్గా ఆయన పనిచేస్తూ ఉన్నప్పుడు యూనివర్సిటీలో, తర్వాత ఈయన ముందు ఒక స్కూల్లో, ఒక కాలేజీలో ఆయన ప్రొఫెసర్గా వెళ్ళినప్పుడు ఆయన వాగ్దాటికి ఆశ్చర్యపోయారట. ఆయన ఆ మంచి టాకింగ్ పవర్తో ఉపదేశిస్తూ ఉంటే విద్యార్థులు చాలా ప్రభావితులయ్యారట, చాలా సంతోషించారట. దేవుని బిడ్డలారా, ఏమైందంటే అండి, ఒక కాలేజీలో ఆయన లెక్చర్స్ ప్రారంభించిన తర్వాత కొద్దిమందిగా ఉండేవారు. ఈయన ఉపదేశాలు ఇస్తూ ఉంటే వారు ఎంజాయ్ చేస్తూ, అమ్మో ఈయన దగ్గర మనం నేర్చుకోవాల్సిన చాలా ఉందని చెప్పేసి విద్యార్థులు ఆకర్షించబడిన కారణం చేత బహు త్వరగా 2000కు పెరిగిపోయిందంట విద్యార్థుల సంఖ్య. 2000కు పెరిగిపోయిందట. అర్థమైందా? సరే, ఇంకొక విషయం ఏంటంటే, ఈయన ఒకసారి రోముకు పని మీద పంపించబడ్డాడు. జర్మనీ దేశం నుండి రోము. ఆ రోమ్ అంటే మనకు అందరికీ తెలుసు, ఇటలీ దేశానికి క్యాపిటల్ అది. అంత మాత్రమే కాకుండా రోమా సామ్రాజ్యం అనేక సంవత్సరాలుగా ప్రపంచాన్ని పరిపాలించిన సంగతి మనకు తెలుసు. ఆ రోమా సామ్రాజ్యానికి కేంద్రమే రోమ్. కాబట్టి ఒకసారి లోదర్ రోముకు ఒక ప్రాముఖ్యమైన పని మీద పంపించబడ్డాడు. బహుశా అదే ఫస్ట్ టైం కాబట్టి ఆయన రోమ్ వెళ్ళడం. రోము వెళ్ళేటప్పుడు ఆయన చాలా సంతోషించాడట. నేను రోమ్ చూడబోతున్నాను, రోములో నేను కొంతకాలం ఉండబోతున్నాను. అక్కడ మరి ఆ రోము చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణం కాబట్టి నేను రోములో నా విశ్వాసం బలపడుతుంది, రోములో నేను దీవించబడతాను. ఉదాహరణకు మనకందరికీ పవిత్ర భూమి, హోలీ ల్యాండ్ అనబడినటువంటి ఇజ్రాయెల్ దేశం ఉంది కదండి. ఆ ఇజ్రాయెల్ దేశం వెళ్ళేటప్పుడు మనమందరం ఆశపడతాం, నేను ఇజ్రాయెల్ దేశం జెరూసలేం వెళ్తున్నాను, అక్కడ పవిత్ర ప్రదేశాలు నేను చూడబోతున్నాను, కనులారా చూడబోతున్నాను, ఆ ప్రదేశాలు తిరగబోతున్నాను, నేనెంతో దీవించబడతాను, నేనెంతో ఆధ్యాత్మికంగా బలపడతాను, అభిషేకించబడతాను ఆశతో వెళ్తాం. మేము కూడా 5 సార్లు ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అదే ఆశతో మేము వెళ్ళాము. ఆ పరిశుద్ధ స్థలాలు చూచాము, ప్రార్థన చేసుకున్నాము, దీవించబడ్డాము, అభిషేకించబడ్డాము. కానీ అదే సమయంలో అది ఎంత పవిత్రమైనటువంటి ల్యాండ్ అయినా, అది ఎంత హోలీ ల్యాండ్ అని పిలువబడుతూ ఉన్నా, దేవుని బిడ్డలారా, అక్కడ చాలా అపవిత్రమైన కార్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా అవన్నీ చెప్పడానికి ఇది సందర్భం కాదు. ఈ మార్టిన్ లూథర్ గారు రోము వెళుతూ ఉన్నప్పుడండి చాలా హ్యాపీనెస్తో వెళ్ళాడట. నేను రోమ్ పట్టణంలో కొద్ది కాలం ఉంటాను, చాలా విషయాలు అక్కడ నేర్చుకుంటాను, దీవించబడతాను అని అనుకున్నాడు. కానీ తీరా ఆ పని మీద రోము వెళ్ళిన తర్వాత అక్కడ క్రైస్తవుల యొక్క పరిస్థితి, యాజకుల యొక్క పరిస్థితులు చూచి కృంగిపోవడం కాదు కానీ, విసిగి వేసారిపోవడం కాదు కానీ, క్రైస్తవ మీద ఒక అసహ్యత కలిగింది, క్రైస్తవ పద్ధతుల మీద ఒక అసహ్యత కలిగింది. ఎందుకంటే ఆ రోములో దేవుని ప్రజల యొక్క పద్ధతులు, క్రియలు, ముఖ్యంగా యాజకుల యొక్క క్రియలు చాలా అపవిత్రమైన క్రియలుగా ఉన్నాయి. ఉదాహరణకు
సంసోను షిలోహు మందిరములో బాలుడుగా ఉన్నప్పుడు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, సమూయేలు షిలోహు మందిరములో తన తల్లి హన్నా చేత సమర్పించబడి యెహోవా ఎదుట ఏలీకి పరిచర్య చేస్తూ ఉండగా, ఆ షిలోహు పరిస్థితులు, ఆ క్యాంపస్ పరిస్థితులు మనకందరికీ తెలుసు. యాజకుడైనటువంటి ఏలీ యొక్క కుమారుల యొక్క పరిస్థితి చాలా భయంకరంగా, అపవిత్రంగా ఉంది. మనకందరికీ తెలుసు. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. నేను అనుకుంటాను, సమూయేలుకు అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు, ఓహో ఓహో ఇలా చెయ్యొచ్చా, వీళ్ళ పాస్టర్ గారి పిల్లలే కదా, వీళ్ళందరూ దేవుని ప్రజలే కదా, అయినా వీళ్ళు ఇలా చేస్తున్నారంటే ఓహో పర్లేదు, ఇలా చెయ్యొచ్చు అన్నమాట అని సమూయేలు ఆ పాపపు కార్యాలు చూస్తూ పాపము చేయడానికి బలం తెచ్చుకోలేదు, అవినీతి కార్యాలు చేయడానికి బలం తెచ్చుకోలేదు. చాలా బాధ, చాలా వేదన సమూయేలుకు కలిగి ఉంటుంది. ఏంటి అపవిత్రత, ఏంటి అవినీతి, ఏంటి నీచమైన కార్యాలు, నేను మాత్రం ఇలా ఉండకూడదు, నేను మాత్రమే దేవునికి ప్రియమైన బిడ్డగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, పాపాన్ని చూచి బలపడి నీవు కూడా పాపం చేస్తున్నావా? కానీ లేకపోతే పాపాన్ని అసహించుకొని, బాబోయ్ నేను మాత్రం దేవునికి పవిత్రమైన బిడ్డగా జీవించాలని అనుకుంటా, నీ మనస్తత్వం ఎలాగుందో ఆలోచించాలని ప్రభు పేరు. పాపము చూస్తూ పాపం చేయడానికి బలపడే వారముగా కాకుండా, పాపాన్ని అసహ్యించుకొని నేను మాత్రం అనేకులకు మాదిరికరంగా ఉండాలి, నేను మాత్రం ఈ అబద్ధాలు ఆడకూడదు, నేను మాత్రం ఈ యొక్క జారత్వం చేయకూడదు, నేను మాత్రం ఈ యొక్క అవినీతి కార్యాలు చేయకూడదు అన్నటువంటి ఆ సమర్పణతో, లేకపోతే ఆ యొక్క దర్శనముతో మనము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మార్టిన్ లూథర్ గారు ఈ రోముకు వెళ్ళినప్పుడు అక్కడ దేవుని ప్రజల యొక్క పరిస్థితులు, ముఖ్యంగా యాజకుల యొక్క పరిస్థితులు చూచి సహించలేకపోయాడు. ఆయనకి చాలా బాధ, వేదన కలిగింది. మరి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తా. దేవుని బిడ్డలారా, ఈయన మరి మార్టిన్ లూథర్ గారు ఆ యూనివర్సిటీలో ఆయన టీచ్ చేస్తూ ఉన్నప్పుడు 1513 సంవత్సరం నుంచి 1515 వరకు ఆయన కీర్తనల గ్రంథం మీద లెక్చర్స్ ఇచ్చాడట. 1513 నుండి 1515 వరకు కీర్తనల గ్రంథం మీద అద్భుతమైనటువంటి ఉపదేశాలు ఆయన ఇవ్వడం జరిగింది. తర్వాత 1515 నుంచి 1517 వరకు రోమా పత్రిక మీద ఆయన ఉపదేశాలు ఇచ్చాడు. మళ్ళా వినండి, 1513 నుండి 1515 వరకు కీర్తనల గ్రంథం మీద ఉపదేశాలు ఇచ్చాడు. 1515 నుంచి 1517 వరకు రోమా పత్రిక మీద అద్భుతమైన ఉపదేశాలు ఆయన ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏమో గలతీ పత్రిక, హీబ్రూ పత్రికల మీద అద్భుతమైనటువంటి ఉపదేశాలు ఇచ్చాడు. ఆ విధంగా ఆయన ఆ మంచి ప్రొఫెసర్గా ఆయన వాడబడ్డారు. దేవునికి స్తోత్రం. తర్వాత మరొక విషయం ఏంటంటే, 1512 నుండి 1516 సంవత్సరం వరకు ఆయన ఈ లేఖనాలు ఉపదేశిస్తూ ఉన్నప్పుడు, నేను చెప్పాను కదండి, కీర్తనలు, రోమా పత్రిక, గలతీ పత్రిక, హీబ్రూ పత్రిక. మళ్ళీ వినండి, ముఖ్యంగా రోమా పత్రిక, గలతీ పత్రిక, హీబ్రూ పత్రిక, ఈ పత్రికల మీద ఆయన ఉపదేశాలు ఇస్తూ ఉన్నప్పుడు వింటున్న వారికి చాలా జ్ఞానం కలుగుతోంది, వింటున్నవారు చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దానికంటే ముఖ్యంగా ఈయనకు గొప్ప మేలు కలిగింది. ఉపదేశిస్తున్నటువంటి ఈయనకు చాలా గొప్ప మేలు కలిగింది. ఎవరైతే వింటున్నారో వారికి మేలు కలగడం మాత్రమే కాకుండా, ఉపదేశిస్తున్నటువంటి ఈయనకు ఆ రోమా పత్రికలో నుండి, గలతీ పత్రికలో నుంచి, హీబ్రూ పత్రికలో నుండి ఉపదేశిస్తూ ఉండగా ఈయనకి గొప్ప మేలు కలిగింది. ఇంకొక చిన్న విషయం అదేంటంటే, ఈ మహా గొప్ప పండితుడు ఉపదేశిస్తూ ఉంటే పైపైన చెప్పడం, చాలా డెప్త్లోకి వెళ్తాడు కదండి. ఈయనకున్నటువంటి పాండిత్యాన్ని, అనుభవాన్ని బట్టి, ఈయనకున్న అభిషేకాన్ని బట్టి, ఆ విధంగా చాలా డీటెయిల్డ్గా, చాలా వివరంగా వారికి చెప్పడానికి ఈయన ఒక కార్యం చేయవలసి వచ్చింది. అదేంటో తెలుసండి? అసలు ఈ పత్రికలు ఏ భాషలో వ్రాయబడ్డాయో ఆ మూల భాషలో ఈయన చాలా పరిశోధించవలసి వచ్చింది. ఆ మూల భాషలని ఆయన చాలా పరిశోధించవలసి వచ్చింది.
కాబట్టి ప్రభు బిడ్డలారా గమనించండి, మూల భాషల్లోకి వెళ్ళిపోయి ఆ మూల భాషలు, అందుకే నేను మాత్రమే కాకుండా గొప్ప గొప్ప భక్తులందరూ కూడా కొన్ని పదాలకు ఈ పదానికి గ్రీకు మాట ఇది, ఈ పదానికి హీబ్రూ మాట ఇది అని చెప్తూ ఉంటారు కదండి. కొంతమంది అనుకుంటారు ఆ గ్రీకు మాకెందుకు, ఆ హీబ్రూ మాకెందుకు, మాకు ఏం అర్థమవుతుంది, ఏదో వాక్యం తెలుగులో ఎలాగుంటే అలా చెప్పొచ్చు కదా, గ్రీకు హీబ్రూ గురించి ఈయన మాట్లాడుతున్నాడు అంటే ఈయన పెద్ద ఏదో ఈయన తెలివి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడా అని కొంతమంది అనుకోవచ్చు. కానీ ప్రభు బిడ్డలారా గమనించండి, పూర్వపు ఆ మూల భాషల్లోకి వెళ్ళిపోతే అర్థము కరెక్ట్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం. లేకపోతే అర్థం చాలా ప్రత్యేకముగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి చాలాసార్లు మనం బైబిల్ చదువుతున్నప్పుడు తెలుగులో మాత్రమే కాకుండా, ఇంగ్లీషులో మాత్రమే కాకుండా, గ్రీకులో అది ఎలాగుంది, హీబ్రూలో మనం ఎలాగుంది అని చదివినట్లయితే ఒరిజినల్ మీనింగ్ మనకు తెలుస్తుంది అనమాట. అసలైనటువంటి భావం మనకు తెలుస్తుంది. అలాగే ఈయన మహా గొప్ప మేధావి కాబట్టి ఈ పత్రికలు ఉపదేశిస్తూ ఉన్నప్పుడు మూల భాషలు కూడా చాలా ఈయన పరిశోధించి చెప్పవలసి వచ్చింది. చివరి మాట ఏంటంటే, ప్రభు బిడ్డలారా, ఈ రోమాపత్రిక, గలతీ పత్రిక, హెబ్రీ పత్రిక ఆ యూనివర్సిటీలో ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు చాలా విషయాలు ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. రక్షణ మానవునికి ఎలా కలుగుతుంది, ఎందుకంటే అప్పట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయండి, బైబిల్ ఎవరు పట్టించుకోవట్లేదు, మత సంబంధమైన సాంప్రదాయాలు, మత సంబంధమైనటువంటి క్రియలు ఇవే 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 ఇవే. మనం మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక్క మాట మనం చదువుకుందాం. ఒక్క మాట చదివి నేను త్వరగానే ముగిస్తా, మిగతా విషయాలు తర్వాత చెప్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. ఈ ప్రజలు అంటే పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, ఇలాంటి వారిని ఉద్దేశించి ప్రభు చెప్తున్నాడు. చదవండి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు. మనుషులు ఎవరు కల్పించినవండి? అసలు మనం ఏ పద్ధతులు అనుసరించాలి, ఏ పద్ధతులను మనం గౌరవించాలి? దేవుడు పెట్టిన పద్ధతులు, దేవుడు పెట్టినటువంటి మరి విధానాలను మనం పాటించాలి కదా. అయితే దేవుడు పెట్టిన విధానాలను మనుషులు పూర్తిగా ఒక ప్రక్కన పెట్టేసి, మళ్ళా చదవండి, మనుషులు కల్పించిన పద్ధతులు. అదే జరిగింది మార్టిన్ లూథర్ కాలంలో. మనుషులు కల్పించినటువంటి పద్ధతుల్ని దైవోపదేశములను బోధించి వారు నన్ను వ్యర్థముగా ప్రారంభంలోనే ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. మత సంబంధమైన పద్ధతులు అంటే పూర్తిగా మనుషులు కల్పించిన పద్ధతులు, మత సంబంధమైన రిలీజియస్ రైట్స్, మత సంబంధమైనటువంటి పద్ధతులు లేకపోతే సాంప్రదాయాలు పూర్తిగా మనుషులు కల్పించినటువంటి పద్ధతులు. దేవుని వాక్యానికి అవి సరిపోవు. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఎప్పుడైతే ఉపదేశిస్తూ ఉన్నాడో ఆయనకి పూర్తిగా అర్థమైపోయింది ఏంటి పద్ధతులు, ఏంటి సాంప్రదాయాలు, ఏంటి విధానాలు. మార్టిన్ లూథర్కి చాలా గొప్ప భారం కలిగిందన్నమాట. అయితే నేను తప్పకుండా మళ్ళా ఈ బైబిల్ వెలుగులోకి రావాలంటే, దేవుడు పెట్టిన పద్ధతులు మళ్ళా వెలుగులోకి రావాలంటే ఐ మస్ట్ డూ సంథింగ్ ఫర్ ద లార్డ్ అని మరి మార్టిన్ లూథర్ తీర్మానం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. మరొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ముఖ్యంగా ఏ వచనం మీద ఈ ఉపదేశాలు ఇస్తూ ఉన్నప్పుడు, రోమాపత్రిక, గలతీ పత్రిక, హెబ్రీ పత్రిక, వీటి మీద ఉపదేశిస్తూ ఉన్నప్పుడు ఆయన దృష్టి ప్రాముఖ్యంగా దేని మీద పడిందని మనం ఆలోచన చేస్తే, రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం మీద పడిందండి. ఆ వచనం ఆయన చదవడం మాత్రమే కాకుండా, ఆ వచనం మీద ఆయన ఆకర్షించడం మాత్రమే కాకుండా, ఆ వచనం మీద ఆయన ఉపదేశాలు ప్రారంభించింది మొదలుకొని కూర్చున్నా, లేచినా, లోన ఉన్నా, బయట ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా ఆ వచనమే ఆ హృదయంలో రింగ్ అవుతూ వచ్చిందట, మారు మ్రోగుతూ వచ్చిందట. ఇంతకేంటో తెలుసండి, రోమాపత్రిక 1:17 ఏముందంటే, నీతిమంతుడి విశ్వాస మూలముగా జీవించును. ద రైచస్, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అప్పట్లో ప్రజల యొక్క
నమ్మకం అంతా సాంప్రదాయాలు, ఆ మత సంబంధమైన క్రియల మీదే. బైబిల్ అంటే ఏంటో తెలియదు, పౌలు భక్తుడు ఏం చెప్పాడో వారికి తెలియదు, దేవుడు ఏం చెప్పాడో వారికి తెలియదు. కానీ ఈ రోమాపత్రిక 1:17 ఏం చెప్తుందంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలారా, మార్టిన్ లూథర్ ఈ రిఫర్మేషన్ కార్యక్రమం ప్రారంభించడానికి మూల వాక్యము, ఆయనను బలపరుచిన వాక్యము, ఆయనను రెచ్చగొట్టిన వాక్యము ఇదే: నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మన క్రియలు కాదు, మన సాంప్రదాయాలు కాదు, మత సంబంధమైన క్రియలు సాంప్రదాయాలు కాదు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఫెయిత్ ఇన్ క్రైస్ట్, ఫెయిత్ ఇన్ క్రైస్ట్, ఫెయిత్ ఇన్ ద లార్డ్. అదే గట్టిగా పట్టుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ప్రార్థనాపూర్వకంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఈ విధంగా ఆయన 1513లో ప్రారంభించినటువంటి పత్రికల మీద ఉపదేశం, బైబిల్ మీద ఉపదేశం వింటున్న వారికంటే ఈయన జీవితంలో గొప్ప మేలు కలిగించింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఆయన ఇంక మరికొన్ని దృశ్యాలు చూచాడు, తర్వాత నేను చెప్తాను. ఏది ఏమైనా ప్రభు బిడ్డలారా, దేవుడు ఆయన ఆత్మలో ఆ విధంగా రేపుతూ వచ్చాడు. సంస్థను గురించి ఒక చక్ర మాట చదువుతాను న్యాయాధిపతుల గ్రంథంలో. ఏమండి, దేవుని ఆత్మ అతని రేపిందట. ఒక్క మాట చదువుకుందామా? న్యాయాధిపతుల గ్రంథము. దేవుని ఆత్మ ఆయన రేపుతూ వచ్చిందట. ఆ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 13వ అధ్యాయం, న్యాయాధిపతులు 13వ అధ్యాయము 25వ వచనం. న్యాయాధిపతులు 13:25. మరియు యెహోవా ఆత్మ జొరియాకును ఎష్తాయోలునకు మధ్యనున్న అతని రేపుటకు మొదలు పెట్టెను. అతని రేపుటకు మొదలు పెట్టెను. హల్లెలూయా. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఉద్రేకం కాదు, తొందరపాటు కాదు, దేవుని ఆత్మచేత రేపబడేవారముగా, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడేవారముగా, దేవుని ఆత్మచేత బలపరచబడే వారముగా మనం ఉండాలని నేను మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మత చూడండి, ఏలియా యెహోవా కొరకు మహారోషము కలిగిన వాడట. 1 రాజులు 19వ అధ్యాయంలో మనం చదువుతాం, నేను యెహోవా కొరకు మహారోషము గలవాడనై జీవిస్తూ ఉండగా ఇదిగో నాకు ఈ శ్రమ ఎదురైందంటాడు ఏలియా ప్రవక్త. కాబట్టి ప్రభు బిడ్డలారా, మత సంబంధమైన రోషం కాదు, ఒక కులం కొరకైన రోషం కాదు, ఒక పార్టీ కొరకైన రోషం కాదు, ఒక సంస్థ కొరకైన రోషం కాదు. మనకు దేవుని కొరకైన రోషం, ఆత్మలో రోషం. ఆ ఆత్మలో రోషం దేవుడు ఈ మార్టిన్ లూథర్లో పెట్టి ఆయన పరిపూర్ణముగా వాడుకున్నాడు. చివరికి ఫలితంగా గొప్ప కార్యం జరిగింది. ఈ మాటలు మన కొరకు ప్రభు దీవించునుగాక. నెక్స్ట్ క్లాస్ కొరకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. మిమ్మల్ని ప్రభు సియోన్లో నుండి సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. చివర్లో పాస్తమ్మ గారు ప్రార్థన చేస్తారు. గొప్ప దేవా, మా యేసయ్యా, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మీ దాసుని నిలబెట్టుగా మీరు మాతో మాట్లాడిన విధానంకై స్తోత్రాలు. భక్తుడైనటువంటి మార్టిన్ లూథర్ గారి జీవితంలో నుండి అనేకమైన అద్భుత సత్యాలు మీరు మాకు నేర్పించారు. నీకు స్తోత్రాలు. అవును, ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఒక న్యాయవాది కావాలని ఆశపడ్డారు. ఆయన తండ్రి ఆశపడ్డారు. కానీ ప్రభువా, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రమాదకరమైన సందర్భంలో వారితో నువ్వు మాట్లాడావు. నీకు తిరిగి సమర్పించుకొని నీ సాక్షిగా ఉంటానని, ఒక సన్యాసిగా ఉంటానని, జీవితకాలం నీ సేవ చేస్తానని తీర్మానం చేశారు. ఎన్నో వరములు కలిగిన ఆయన, తలాంతులు కలిగిన ఆయన, గొప్ప విద్వాంసుడు, అయా మేధావి, ఇలాంటి వ్యక్తి తిరిగి నీ సేవ చేస్తానని సమర్పించుకున్నప్పుడు అది నీ చిత్తమైంది, నీకు ఇష్టమైంది. ఆయన పట్ల అదే నీ ఆలోచన ప్రభువా, నీకు స్తోత్రాలు. ఆయన ఉద్దేశాలు ఆయన జీవితంలో నెరవేరలేదు, కానీ నీ సంకల్పం, నీ ఉద్దేశం నెరవేర్చి ఒక గొప్ప విప్లవకారుడుగా ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని,
సత్యాన్ని మేము గ్రహించామంటే ఆ యొక్క భక్తుని యొక్క త్యాగ ఫలమే దేవానికి స్తోత్రాలు. కాబట్టి ఆ భక్తుని నీ కొరకు ఏర్పాటు చేసుకున్నావు. ఆయా సమయాల్లో సంఘాన్ని పునరుద్ధరీకరించడానికి అనేక మందిని లేపుకుంటున్నావు. అదేవిధంగా ప్రారంభ దినాల్లో ప్రభువా మార్టిన్ లూథర్ గారిని మీరు లేపి మీరు ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నారు. అందుకే ఈరోజు సత్యమును వెంబడిస్తున్నాం. ఆయనలో పనిచేసినటువంటి బలమైన వాక్యముకై స్తోత్రాలు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. అవును దేవా, నీతిమంతుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఏ పరిస్థితులైనా విశ్వాసం ద్వారా బ్రతుకుతాడు. ఆ విశ్వాసాన్ని కలిగిన వారమై నీ కొరకు ఆ విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు, వీర కార్యాలు, శూర కార్యాలు చేయగలిగిన కృపను దయచేయండి. అవును, నీ కొరకు పౌరుషం కలిగినటువంటి ఏలియా వలె, నీ కొరకు ఆత్మతో రేపబడిన సంసోని వలె దేవానికి స్తోత్రం, నీ కొరకు ప్రత్యేకించబడినటువంటి ఆ భయంకరమైన దినాల్లో సమూయేలు వలె దేవానికి స్తోత్రాలు. మేము కూడా ఈ చివరి దినాల్లో మేము చాలా ఎండ్ డేస్లో ఉన్నాం దేవా. ఈ చివరి దినాల్లో ప్రభువా మేము కూడా నీ కొరకు రోషము కలిగి అయా నీకు స్తోత్రం, నీ కొరకు ప్రత్యేకించబడిన వారమై ఈ భక్తులందరికంటే మరింత రోషము కలిగి చివరి దినాల్లో నీ కొరకు ఏదో ఒక పని చేయాలని ఆశ, నీ చిత్తాన్ని జరిగించాలని ఆశ ప్రభువా. ఈ యొక్క మార్టిన్ లూథర్ గారి జీవితాన్ని వింటున్న ప్రతి బిడ్డలో నాలో మాలో కలిగించడం, ముఖ్యంగా అనేక మంది యవ్వన బిడ్డల్లో మీరు రగిలించమని ప్రార్థిస్తున్నాం. నీ కొరకు ప్రత్యేకించి మీ మహిమ కొరకు దేవా సంఘములో అనేకులను లేపుకొనండి. మమ్మల్ని నీ మహిమ కొరకు వాడుకోండి. ఈ జీవము కలిగినటువంటి సంఘ చరిత్ర, మార్టిన్ లూథర్ గారి యొక్క జీవిత చరిత్ర అనేకుల ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభావితం చేయడానికి, అనేకులు నీ రాజ్య వ్యాప్తిలో ప్రయాసపడడానికి, దోహదం చేయడానికి సహాయం చేయండి. మీ దాసుని ఇంకా కొలతలేని అభిషేకముతో నింపి ఇంకా ఈ సంఘ చరిత్రలో ముందుకు నడుచుటకు, ముందు వివరించుటకు కావాల్సిన కృపను, అభిషేకమును, బలమును, జ్ఞానమునిచ్చి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మెట్టుకు మీ గొప్ప నామానికి మా ద్వారా మీరు మహిమ తెచ్చుకోండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడిని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసము ఇంతవరకు సంఘ చరిత్రను విని ఎవరైతే మార్టిన్ లూథర్ భక్తుని వలె నీ కొరకు ప్రత్యేకమైన కార్యాలు చేయడానికి పూనుకుంటారో అలాంటి వారికి నీ రాకడ పర్యంతము తోడై ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.